సభ్యులతో గత 9 రోజులు బతుకమ్మ నిర్వహించుకుంటున్నాం. మొదటి రోజు తొలి ఎంగిలి బతుకమ్మ, తర్వాత పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ఇట్లా నానా రకాలు చేసుకొని ఈరోజు సద్దుల బతుకమ్మ అంగరంగ వైభవంగా నిర్వర్తించుకుంటున్నాం. పిల్లలు, మహిళలు అందరూ సామూహికంగా బతుకమ్మను తీసుకొచ్చి ఇక్కడ కలిసి నిర్వహించుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వర్తించుకుంటాం. స్టార్టింగ్ మొదట్లో కృష్ణాష్టమి చేశాం, వినాయక చవితి చేశాం, ఈరోజు బతుకమ్మ పండుగ చేస్తున్నాం. తర్వాత దసరా ఉత్సవాలు చేస్తాం. ఈ విధంగా అందరం ఉమ్మడి కుటుంబంగా కలిసి సామూహికంగా అన్ని ఫంక్షన్లు నిర్విఘ్నంగా నిర్వర్తించుకుంటున్నాం. మరి మా కుటుంబ సభ్యులకు ఈ పూల బతుకమ్మ, గౌరమ్మ బతుకమ్మగా ఆశీర్వాదాలు ఉండాలని తెలియజేస్తూ మీ K6 ద్వారా అందరికీ శుభాభివందనాలు, బతుకమ్మ శుభాభివందనాలు తెలియజేస్తాం. సద్దుల బతుకమ్మ ఇంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతో ఈ 9 days మా పొద్దుటూరు అపార్ట్మెంట్లో కానీ, ఇటు నీలకంఠేశ్వర అపార్ట్మెంట్ కానీ, అల్లోళ్ళ అపార్ట్మెంట్ కానీ ఘనంగా నిర్వహించడం. దీంట్లో సద్దుల బతుకమ్మ సందర్భంగా 3 అపార్ట్మెంట్ వాసులకు, మహిళలకు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, బతుకమ్మ గురించి తెలియని వాళ్ళు మనము పూలతోని దేవుళ్ళని పూజిస్తే అదే పూలను పూజించేది బతుకమ్మ స్పెషల్. కాబట్టి ఈ ప్రకృతికి బతుకమ్మకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఇది వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో
సంస్కృతిలో మనము ఈ పూలు తంగేడు పూలు కానీ ఈ పూలు కానీ అన్ని పూలు వేసుకొని మనం బతుకమ్మ ఆడతాం కాబట్టి ఈ 9 రోజులు 9 రకాలుగా మరి ఆడపడుచు అందరూ బతుకమ్మ రోజొక పట్టు చీర కట్టుకొని ఉల్లాసంగా గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బతుకమ్మ పండుగను ఒక అధికారిక పండుగ కూడా చేసి మరి దానికి ప్రభుత్వ పండుగ కూడా గుర్తించడం జరిగింది. అప్పుడు మరి ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 10 కోట్ల డబ్బు కూడా ఈ ఏదైతుందో కంబైన్డ్ 10 జిల్లాల 10 కోట్ల డబ్బు కూడా బతుకమ్మ ఖర్చుల కింద ఈచ్ డిస్టిక్ 10 లక్షలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎంతో అంగరంగ జరిగింది. బతుకమ్మ చీరలు కూడా గతంలో ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ వచ్చిన తర్వాత మరుగున పడ్డ బతుకమ్మ అప్పుడు ఆంధ్ర పాలకులు మన సంస్కృతి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని మరుగున పడేసే రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మనం పునరుద్ధరించుకున్నాం. ఈ బతుకమ్మ మన రాష్ట్రమే కాదు మన దేశమే కాదు ఖండాంతరాల్లో వివిధ దేశాల్లో కూడా ప్రపంచంలో వివిధ దేశాల్లో కూడా బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఉన్న తెలుగు వాళ్ళు కానీ నిన్ననే చూసాం ఆస్ట్రేలియాలో కూడా తెలంగాణ వాళ్ళు బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా ఆడి కాబట్టి ఇది ఇంతటితో కాదు ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం దేశంలో కాదు ప్రపంచమంతా వ్యాపిస్తున్నది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏ గవర్నమెంట్ అయినా మరి మహిళలకు మరి అన్ని సౌకర్యాలతో అధికారికంగా పండుగ చేయాలని నేను ఈ సందర్భంగా వచ్చి మరొకసారి పొద్దుటూరు అపార్ట్మెంటు అల్లోల్ అపార్ట్మెంటు అండ్ నీలకంఠేశ్వర అపార్ట్మెంటు సోదరులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.